టీవీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద బాధితులకు 2.25 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నవాజ్ బాషా. లింగ నిర్ధారణ చేస్తే చట్టపరమైన చర్యలు, సబ్ కలెక్టర్ జాహ్నవి హెచ్చరిక. ఎంపీపీ భర్తపై ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తిరుగుబాటు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం రాజ్యాంగ సంవిధానానికి నమూనా. రాజ్యాంగ దినోత్సవంలో డాక్టర్ సేతు వెల్లడి. ఇటీవల కురిసిన వర్షాలకు వరదల కారణంగా కూలిపోయిన పడిపోయిన 11 మంది ఇళ్ల బాధితులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా 2.25 లక్షల చెక్కుల పంపిణీ. అనంతరం మండలంలో 2 ఆవులు 2 గొర్రెలు మృతి చెందడంతో బాధితులకు 66,000 రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. రైతులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని మదనపల్లె శాసనసభ్యులు ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భర్త వెలుగు చంద్ర, వైస్ చైర్మన్ జింకా జలపతి, జడ్పీటీసీ ఉదయ్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీటీఓ లీలామాధవి, వీఆర్ఓలు, పశు వైద్యశాల డిప్యూటీ డైరెక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి బాధితులు పాల్గొన్నారు. గత సంవత్సరంలో కూడా ఇదే నవంబర్ 26వ తారీఖున పెద్ద వర్షం, అప్పుడు కూడా అందరూ కూడా అలర్ట్ అయ్యి ఆ వర్షంలోనే మా నాయకులు మేమందరూ కష్టపడి ఇళ్ళు ఖాళీ చేయించి అన్నీ చేసినాం. ఈసారి అంత తీవ్రంగా లేకపోయినా కూడా ముందే అధికారులు, పోలీస్ శాఖ, మా నాయకులందరూ కూడా పోయి దీనికి నష్టపోకుండా నేను అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పుడు మా నాయకులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళ రుణం ఎప్పుడు కూడా తీర్చుకోలేనటువంటి కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ జరిగిన గత వర్షంలో దరిదాపులో మొన్న ఒక 400 మందికి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 25 కేజీలు బియ్యం, బెల్లము, అనేక రకాల సరుకులు, నూనె 2,000 డబ్బు అందరికి ఇచ్చారు. అది 400 మందికి ఇచ్చారు. అలాగే నేను శనివారం ఆదివారం ఇక్కడ పర్యటించి మళ్ళీ సోమవారం మంగళవారం అసెంబ్లీకి పోతే అక్కడ ఎవరైతే వరదల్లో ఎక్కువ నష్టపోయినారో మీరందరూ వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో పోయి పనిచేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే బుధవారం ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ ఫ్లడ్స్ పైన తిరుపతిలో మీటింగ్ పెట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని అక్కడ పాల్గొని అక్కడ నుంచి మళ్ళీ ఆదేశాలు ఇచ్చి మళ్ళీ రీసర్వే చేయమని చెప్పి మళ్ళీ రీసర్వే చేసినాం. దాదాపు 450 మందికి మళ్ళీ ఈ ఇండ్లు నానిపోయినాయి, కొంతమందికి చేరలేదని చెప్తే మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారికి పెట్టాం. అది తొందరలో కూడా అది శాంక్షన్ వస్తే మీకు కూడా మళ్ళీ ఎవరైతే ఈ 410 మంది ఏదో ఉన్నారో ప్రత్యేకంగా వాళ్ళు కూడా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ 27, 28, 29 3 రోజుల్లో మళ్ళీ పెద్ద వర్షం ఉంది అని చెప్తున్నారు. ఏదైతే ఈ సైక్లోన్ ప్రభావాలు చూసి చెప్తున్నారు. దయచేసి మీ అందరికీ నేను కోరుకునేటంటే ఇప్పుడు జింకా జలపతన ఉదయం చెప్పినారు. మనం ఎంత అధికారులు ఎంత ఏం చేసినా కూడా మీరు ప్రత్యేకంగా ఏదైతే ఈ అందరినీ కాలువల పక్కన, ఈ హెచ్ఎన్ఎస్ కాలువల పక్కన మీరు ఎవరైతే ఇండ్లు కట్టుకొని ఈ అనాథరైతులు ఎవరున్నారో వాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి, వర్షం ఇప్పుడు కర్ణాటకలో నుంచి కూడా ఎక్కువ ఫ్లో అవుతా ఉంది నీళ్ళు, మనకు చాలా ఇబ్బంది పెడతాయి. అక్కడ ఎక్కడన్నా కర్ణాటకలో మనకు బెంగళూరు నుంచి, శ్రీనివాసపూర్ నుంచి, ఇటు రామసముద్రం నుంచి ఎక్కువ వర్షం పడితే మనకు ఎక్కువ మదనపల్లి పైన వచ్చే మార్గం ఉంది. కాబట్టి దయచేసి ఈ పక్క ఈ కాలువల పక్కన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నేను మరొకసారి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ మదనపల్లి మండలంలో దరిదాపులో 11 మందికి ఈ ఇండ్లు నానిపోయి ఇండ్లు పడిపోయిన వాళ్ళకందరికీ ఎవరైతే ఫుల్లీ డ్యామేజ్ ఉన్నాయో వాళ్లకు దరిదాపులో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు 95,100 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇద్దరికి ఇచ్చాము. మిగతా వాళ్ళకంతా 4,000, 5,000, 3,000 చొప్పున వాళ్ళు కూడా ఏదైతే లీకేజ్ ఉందో వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంకా ఏదైనా తప్పిపోయి ఉంటే వాళ్ళు కూడా మన ఎంఆర్ఓ గారికి, గ్రామ సచివాలయం సిబ్బంది, వీఆర్ఓలు పంపించి మళ్ళీ సర్వే చేయించమని దరిదాపులు ఈరోజు 2,27,600 రూపాయలు ఇవ్వడం జరిగింది. పొద్దున్నే కూడా మీకు ఇదే సమావేశంలో నేను చెప్పాను. ఏదైతే
ప్రభుత్వం ఈరోజు ఏదైనా జరిగితే వెంటనే స్పందించే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడుపుతుంది. పొద్దునే అనిమల్ హస్బెండరీ వాళ్ళు పొద్దునే నాతో మాట్లాడితే అప్పుడు కూడా మీకు చెప్పాను. ఈ 20 ఏళ్ళ చరిత్రలో మేము మొదటిసారిగా ప్రాణ నష్టం జరిగేది వేరు. ఆవులకు కానీ గొర్రెలకు కానీ ఏదైనా జరిగిన 2 రోజుల్లోనే మొదటిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇంత పెద్ద ఎత్తున స్పందించి ఈ బెనిఫిషియరీస్కి అయితే డబ్బు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గవర్నమెంట్ కూడా జగన్మోహన్ అన్న పరిపాలనలో ఈ ఏదైతే ఇండ్లు కూలిపోయినాయో వాళ్ళు కూడా ఈరోజు 2,27,000 ఇవ్వచ్చు. ఇది మనం ఇచ్చేది పూర్తి డబ్బు అయితే వాళ్ళకు మనము సాయం చేసినట్టు కాదు, అయితే కూడా గొప్ప మనసు పెట్టుకొని ఏదైతే నష్టపోయినారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో మొత్తం కూడా ఇస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా మంత్రివర్యులు పెద్ద రామచంద్రరావుకి ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్కారం. గత 10 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాల ద్వారా జరిగిన నష్టానికి వీలైనంత తొందరగా వాళ్ళని ఆదుకోవాలని, ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి తక్షణ సహాయం అందాలని ఉద్దేశంతో అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ కూడా అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసి మదనపల్లి నియోజకవర్గంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా మరియు ఆస్తి నష్టంలో కూడా కాపాడేదానికి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి వీలైనంత తక్కువ జిల్లాలోనే ఎక్కడా లేనంత తక్కువ నష్టం జరిగే విధంగా చర్యలు తీసుకున్న దానికి ఎమ్మెల్యే గారికి ధన్యవాదములు. భారీ వర్షాల్లో మున్సిపాలిటీలో అనేక లోతు ప్రాంతాలంతా కూడా ఎక్కడైతే ఈ బుగ్గ కాలువ బాగాన్ తోట అదేవిధంగా బాహుదా నది ఎక్కడైతే ప్రవర్తిస్తుందో అక్కడంతా కూడా ఇళ్లలో అంతా కూడా నీళ్లు పోవడం, ఆ టైంలో అసెంబ్లీ సమావేశాలకు గౌరవ శాసనసభ్యులు మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా గారు అక్కడ ఉన్నా, మరి మా కమిషనర్ గారు అయితేనేమి, ఎంఆర్ఓ గారు అయితేనేమి, ఎండిఓ గారు అయితేనేమి, అదేవిధంగా నిమ్మనపల్లి ఎంఆర్ఓలు, ఎండిఓలు, రామచంద్ర ఎంఆర్ఓ, ఎండిఓలు, మదనపల్లి ఎంఆర్ఓ, మా కమిషనర్ గారు అందరికీ కూడా అప్రమత్తం చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఆదేశాలు ఇస్తే నేను టీవీలో కూడా చూశాను. మాకంటే కూడా ఎక్కువగా కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు ప్రజలు ఎక్కడైతే లోతు ప్రాంతాల్లో అక్కడంతా పోయి, మరీ ముఖ్యంగా ఒక మహిళ అయినా కూడా ఎండిఓ మేరం గారు గ్రామాల్లో ఉండే చెరువు కట్టల కాడ, మరి తూముల కాడ, ఈ కాలువల దగ్గర అంతా కూడా నైట్ అంతా అక్కడే సచివాలయం సిబ్బందిని వాలంటీర్లను పెట్టుకొని ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం వాళ్ళంతా కూడా చేయడం జరిగింది. ఏదేమైనా అధికారులందరికీ కూడా మా శాసనసభ్యుని తరఫున, మా మదనపల్లి నియోజక ప్రజల తరఫున వాళ్ళకంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీడియా వాళ్ళు కూడా చాలా కష్టపడినారు, ఎక్కడ ఏమి ఉన్నా కూడా ముందుగానే అప్రమత్తం చేశారు. మరి ఒక పక్క ప్రజలు ఇబ్బంది పడుతుంటే అసెంబ్లీ సమావేశాలు కూడా వదులుకొని వచ్చి ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో ఎవరికైతే నిజంగానే ఇళ్లలో నీళ్ళు వచ్చాయి, ఎవరైతే సర్వం కోల్పోయినారు, వాళ్ళ ఇంట్లో ఉన్న బియ్యం కావచ్చు, నూనె కావచ్చు, బ్యాళ్ళు కావచ్చు, కూరగాయలు కావచ్చు, బెడ్షీట్లు కావచ్చు, ఇలాంటివి ఎవరెవరు కోల్పోయినారో ఫస్ట్ రివ్యూ మీటింగ్ పెట్టుకొని క్షేత్రస్థాయిలో పోయి, మరి వడ్డిపల్లి అయితేనేమి, బాకాంతోట అయితేనేమి, బుగ్గకాలం అయితేనేమి, సైదాపేట అయితేనేమి, మరి ఈ పెద్ద బుగ్గబోయే ప్రాంతం అయితేనేమి, మరి అదేవిధంగా మేదరవేది అయితేనేమి, ఈ విధంగా ఇవే కాకుండా గ్రామాల్లో వలసపల్లి పంచాయతీ, కోటవారిపల్లి పంచాయతీ, అదేవిధంగా మరి రేణుమాకులపల్లి, ఇక్కడంతా కూడా అధికారులంతా క్షేత్రస్థాయిలో ఏం నష్టం జరిగింది, ఆ రైతుకి ఏం నష్టం జరిగింది, పంట ఏం నష్టమైంది, పశువులు ఏం నష్టమైనాయి, పట్టణాల్లో నివసిస్తున్న ఇళ్లలో ఏం నష్టమైంది, అన్నీ కూడా క్షేత్రస్థాయిలో చూసి ప్రభుత్వం ఇస్తా ఉండే అధికారులు ఏవైతే గమనించారో, ఏవైతే నోటిఫై చేసిన అవన్నీ కూడా కాకుండా ఇంకా పెద్ద ఎత్తున ఇంకా కొంచెం పాక్షంగా దెబ్బతిని కూడా మరి తిరుపతిలో జరిగిన మీటింగ్లో మా గౌరవమైన మంత్రి గారు పెద్దిరెడ్డి రామచంద్ర గారి దృష్టికి తీసుకొని కలెక్టర్ గారికి చెప్పి మదనపల్లి ఇంకా పెద్ద ఎత్తున మరి నష్టపోయిన వాళ్ళకంతా కూడా సహాయ సహకారాలు అందించాలని మంత్రి గారి దగ్గర నుంచి కలెక్టర్ గారికి తెప్పించి తిరిగి మదనపల్లికి వచ్చి అధికారులందరినీ పిలిపించి మళ్ళా ఒక్కసారి రీసర్వే చేయండి. సచివాలయంలో ఎవరెవరైతే విఆర్ఓలు ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ క్లస్టర్లో ఉన్న ఈ యొక్క వాలంటీర్లను పిలుచుకొని ప్రతి ఇల్లు చెక్ చేయండి. ఎక్కడ నష్టపోయినా, ఏ పేదవానికి ఎవరైతే నష్టపోయిన వాళ్ళు ఎవరు కూడా నష్టం పరిహారం రాలేదు అనకూడదనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దగ్గరుండి చేపించడం నిజంగా ప్రజలందరూ కూడా చేసుకున్న అదృష్టంగా. గర్భస్థ బిడ్డ లింగ నిర్ధారణ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. స్కానింగ్ సెంటర్లను తరచూ తనిఖీ నిర్వహించి గ్రామ స్థాయి యువతీ మహిళలకు, డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో బాలికలకు PCPNDT చట్టాలపై అవగాహన కల్పించాలని మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి అధికారులను ఆదేశించారు. PCPNDT చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ మదనపల్లె సబ్ డివిజన్లో 87 స్కానింగ్ సెంటర్లు ఉండగా వాటిలో 40 సెంటర్లను తనిఖీ చేయడం జరిగిందని సబ్ కలెక్టర్కు వివరించారు. స్కానింగ్ సెంటర్లపై గట్టి నిఘా ఉంచాలని,
ఎవరైనా లింగ నిర్ధారణకు పాల్పడినట్లు రుజువైతే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలకు మెడికల్ కౌన్సిల్కు సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ డివిజన్లోని స్కానింగ్ సెంటర్ను తనిఖీ చేయడం జరిగిందన్నారు. పోలీస్ శాఖ తరపున సీఐ నరసింహులు మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్స్ తనిఖీ చేసినప్పుడు విషయాలు మీడియాకు తెలపాలన్నారు. డివిజన్లో పీఆర్ఓ వెంకటరమణ మాట్లాడుతూ తక్కువ లింగ నిష్పత్తి గల మండలాలను గుర్తించి ఆ మండలాలలో మహిళలకు ఈ చట్టం పైన అవగాహన కల్పించాలన్నారు. చేయడం జరిగింది. సో ఎక్కడైతే కూడా ఈ ఫీమేల్ ఫీటిసైడ్ ఆర్ఎస్ జెండర్ డిటర్మినేషన్ టెస్ట్ ఇట్లాంటివి ఎక్కడైతే జరుగుతున్నాయో సో అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి సర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్ ఇన్స్పెక్షన్స్ అనేవి రెగ్యులర్గా చేయాలి అన్నది ఒక ఎజెండా ఐటమ్. అది మాత్రమే కాకుండా ప్రజల్లో అవేర్నెస్ పెంచడానికి మరియు బిహేవియరల్ చేంజెస్ అన్నవి ఇంప్రూవ్ చేయడానికి రెగ్యులర్గా ఐఈసీ క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేయాలి అని చెప్పి ఈ మీటింగ్లో అనుకోవడం జరిగింది. సో ఈ ఐఈసీ క్యాంపెయిన్స్ ప్రతి మండలంలోనూ గ్రామ లెవెల్లోనూ మనము కండక్ట్ చేసుకుని మనకున్న గ్రామ సచివాలయం వ్యవస్థ మరి వాలంటీర్స్ని కూడా వీటిల్లో ఇన్వాల్వ్ చేసి మనము సక్సెస్ఫుల్గా ఈ ఐఈసీ క్యాంపెయిన్స్ అనేవి కండక్ట్ చేయాలని మేము అనుకుంటున్నాము. అది మాత్రమే కాకుండా ఎక్కడైతే కూడా ఈ సెక్స్ రేషియో అనేది తక్కువ ఉన్న మండల్స్ అయితే ఉన్నాయో వాటిల్ని మనము ముందుగా ప్రయారిటీగా తీసుకొని అక్కడ ఉన్న ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి ఈ 1 monthలో కూడా ఎటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి అనే దాని మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ నేను తెలిపేది ఏంటంటే ఇట్లా ఎక్కడైతే కూడా ఈ సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ అనేవి చేస్తున్నట్టు మీకు సమాచారం ఉన్నా లేదా ఎలాంటి ఇన్స్టిట్యూషన్స్లో అయినా కూడా ఇలా చేస్తున్నారు అనేటువంటి సమాచారం ఉన్నా కూడా దయచేసి సబ్ కలెక్టర్ ఆఫీస్కి కానీ అట్లా లేదా మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ మీరు ఇన్ఫామ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కావచ్చు ఎవరైనా వచ్చి మాకు లింగ నిర్ధారణ చేయండి అని అడిగితే కూడా సేమ్ పనిష్మెంట్స్ వాళ్ళకి వర్తిస్తాయన్నమాట. సో ఇది మనము పబ్లిసైజ్ చేయాలి కూడా. ఈ పబ్లిసిటీ అనేది ఇప్పటికి ప్రస్తుతానికి లేదు. అండ్ యాజ్ పర్ ది రూల్ అయితే ఇప్పటికి మనకి సెక్స్ రేషియో అనేది మన స్టేట్లో అయితే మామూలుగా జనరల్ సెక్స్ రేషియో తీసుకుంటే 997 ఫీమేల్ మేల్ ఉన్నారు. బట్ చైల్డ్ సెక్స్ రేషియో అంటే 0 to 6 years వరకు తీసుకుంటే 935 ఆ లెవెల్లోనే ఉన్నాయి. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ మనకి ఈరోజు ఈ పీసీపీఎన్డీటీ యాక్ట్ రావడం కానీ లేకపోతే ఈ మీటింగ్ జరగడం కానీ జరుగుతుంది. సో దీని ప్రకారము సెంట్రల్ గవర్నమెంట్ ఈచ్ లెవెల్లో స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో సబ్ డివిజనల్ లెవెల్లో కమిటీస్ పెట్టారు. సో ఆ కమిటీస్ కింద సబ్ డివిజనల్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ కమిటీ ఒకటి పెట్టారు. అట్ ద సేమ్ టైము సబ్ డివిజనల్ లెవెల్ అడ్వైజరీ కమిటీ అని కూడా 2 కమిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సబ్ డివిజనల్ లెవెల్ మల్టీ మెంబర్ అథారిటీ కింద అయితే మేడం గారు సబ్ కలెక్టర్ మేడం గారు అన్ని డివిజనల్ ఆఫీసర్ చైర్మన్గా ఉంటారు. వాళ్ళ కింద 4 పోలీస్ ఆఫీసర్ గారు, తర్వాత లీగల్ ఎక్స్పర్టు అండ్ మెడికల్ ప్రొఫెషన్ వాళ్ళు, అనదర్ ఎన్జిఓ రిప్రజెంటేటివ్స్ వాళ్ళ 4 మెంబర్స్గా ఉంటారు. వాళ్ళ ఇది ఏమంటే వాళ్ళ రోల్ ఏమంటే ఈ సబ్ అడ్వైజరీ కమిటీ నుంచి మనము ఇది తీసుకోవాలి, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడము, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏమైనా కంప్లైంట్స్ వస్తే ఆ కంప్లైంట్స్ ఫర్దర్ వీ హ్యావ్ టు వెరిఫై అండ్ వాళ్ళని చూసుకొని అది ఏమన్నా మనకి ఎవిడెన్స్తో పాటు ఉండిందంటే వాళ్ళ మీద మనము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. యాక్షన్ తీసుకోవడానికి రికమెండెడ్ టు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీకి మనం రికమెండ్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ రిజిస్ట్రేషన్ కానీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ కానీ ఏమన్నా చేయడానికి కూడా అప్రాప్రియేట్ లెవెల్ అథారిటీకి పవర్స్ ఉన్నాయి. సో ఈ రిజిస్ట్రేషన్ మనం క్యాన్సిల్ చేయాలి అనుకుంటే అప్రాప్రియేట్ లెవెల్ కమిటీ క్యాన్ రికమెండ్ టు ది డిస్ట్రిక్ట్ లెవెల్ రిగార్డింగ్ దిస్. అండ్ ఆల్సో మనము రెగ్యులర్గా ఇన్స్పెక్షన్స్ చేసి అలాంటివి ఏమన్నా ఉన్నాయా లేదా కనుక్కోవాలి. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ అయినవి కాకుండా రిజిస్టర్ కాకుండానే ఇట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సో రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళని కూడా వీ హ్యావ్ టు ఐడెంటిఫై. అట్ ద సేమ్ టైమ్ వీ ఆల్సో క్రియేట్ ఐఈసీ యాక్టివిటీస్ పెట్టి వీ హ్యావ్ టు. మీకు అనుమానం ఉంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేసుకోండి. రికార్డులు పరిశీలించి అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని ఎంపీడీఓ కార్యాలయ అటెండర్ శంకర్ ఎంపీపీ భర్తపై తిరుగుబాటు. అధికారులు అందుబాటులో లేకపోవడంతో తనిఖీలు చేస్తారా? అసలు కార్యాలయంలో ఎవరు ఏ స్థాయిలో విధులు నిర్వహిస్తున్నారో ఎంపీపీ వైస్ ఎంపీపీలకు తెలియదు. కార్యాలయంలో సమయపాలన లేదు.
అందుకే తనిఖీలు చేసినట్లు శుక్రవారం ఎంపీడీఓ చాంబర్లో జరిగిన సమావేశంలో మదనపల్లె ఎంపీపీ భర్త వెలుగు చంద్ర అధికారులకు స్పష్టం చేశారు. అధికారులు సిబ్బంది విధులకు ఆలస్యంగా వస్తున్నారని ఎంపీపీ వైస్ ఎంపీపీ కలిసి అటెండెన్స్ రికార్డులు పరిశీలించిన విషయం విదితమే. దీనిపై ఎంపీడీఓ, ఎంఈఓ, పీఆర్ఏఈ, ఆర్డబ్ల్యూఎస్, ఏఈ, పంచాయతీ సెక్రటరీలు, కార్యాలయ ఉద్యోగ సిబ్బంది ఎంపీపీ భర్త వాదోపవాదనలు చేసుకోవడం జడ్పీటీసీ ఉదయ్ కుమార్ జోక్యంతో సద్దుమణిగింది. ఎంపీపీ వర్సెస్ జెడ్పీటీసీ వర్సెస్ ఎంపీడీఓ. ఇవ్వలు అన్ని రాలేదు కాబట్టి మేము అడిగిన ఎవరు రాకుండా లేదు. అయితే మేము వచ్చిన 11 వరకు రాకుండా ఇప్పుడు ఆఫీస్ స్టాఫ్ ఆ విషయం అయితే మీరు రాలేదు కాబట్టి అడిగినాం. దాని గురించి అక్కడ వదిలేస్తే అది కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా పేపర్ చేసినారంటే బాగుంటది కదా. దానికి మేము కాసేపు బట్టి పని యాడ్ చేస్తావు అనేది మాకు తెలుసు. కూర్చో కూర్చో కాదు. ఇప్పుడు మాకు కూడా చెప్పడము ఎవరైనా కానీ స్టాఫ్ చేస్తున్నాడు అబ్బాయి ఉద్యోగము ఇక్కడ మన ఆఫీస్ లోనే చేస్తారు. రోజు కూడా కనపడలా. ఎందుకు రెగ్యులర్ గా వస్తున్నాడు. మీరు ఒక్క నిమిషం చిన్న విషయము నిన్న జరిగింది కదా మనం మాట్లాడుకోవాలి. భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించి రాజ్యాంగ స్ఫూర్తిని కొనియాడిన ప్రముఖులు 72వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు స్థానిక విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయభారతి పాఠశాల అధినేత డాక్టర్ ఎన్ సేతు అధ్యక్షతన జరిగిన రాజ్యాంగ దినోత్సవ సభకు బీజేపీ జాతీయ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి, బాస్ వ్యవస్థాపకుడు పిటిఎం శివప్రసాద్, ప్రముఖ వైద్యులు డాక్టర్ అజ్మతుల్లా ఖానులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను, రాజ్యాంగ రూపకల్పన కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషిని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం మూల స్తంభాలుగా రాజ్యాంగ మహాసౌధానానికి నమూనాగా ఆవిష్కృతమైన రోజుగా రాజ్యాంగ దినోత్సవాన్ని అభివర్ణించారు. కర్త, కర్మ, క్రియ అన్ని తానై ఆ మహాసౌధానానికి ప్రాణప్రతిష్ఠ చేసిన అంబేద్కర్ స్ఫూర్తిని ఈ సందర్భంగా స్మరించుకోవాలన్న భావనతో భారత ప్రభుత్వం 2015 నవంబర్ 26ను రాజ్యాంగ దినంగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. అంతకుముందు విద్యార్థులు ప్రదర్శించిన రాజ్యాంగ నిర్మాతల వేషధారణ, గాయకుడు కేవి రత్నం పాడిన పాటలు అందరినీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో విజయభారతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. In the history of Vijayabharati, this is the first day we celebrate this type of festival, is it not? Yes, sir. I do. For the past 30 years, we have been celebrating so many festivals and other things, but we have not yet so far celebrated such a Indian Constitution Day celebration. This is the information given by the Government of India as well as the Prime Minister of India to celebrate this day throughout India. So this kind of festivals should encourage the young children to have the patriotism over our time. You know what is Constitution? Briefly I can say, for our school, there must be a timetable, isn't it? If there is no timetable, what will be the position of the school? Just imagine. The students behave as they like, the teachers may not, they don't know which class they have to go. So we have to frame our own timetable. Which class, which subject, which period, which teachers have to come to particular class, everything. Then only the school goes smoothly.
The same way, a country should go smoothly means you must have some rules and regulations. That is our constitution. Right from third standard, we have been studying about the constitution, and every day in the prayer, we used to say the preamble of the Indian Constitution is. Along with it, justice, equality, liberty, and fraternity. So these are the basic principles of the preamble. Preamble means the index. You can go through everything under this point only. Total constitution has been framed. Do you know who is the chairman of this drafting committee? I mean, there was a committee to frame the constitution. How many members are there in the constitution? Pardon? That is constituent assembly, not drafting committee. In that drafting committee, there were 7 members. The chairman of the drafting committee. Yesterday, I thought of celebrating whom I have to invite as a guest. I was thinking, Managar will be there always. That time exactly, Sri Prasad ji came. We will celebrate such a things in our school campus. I too felt very happy. So, thanks Sri Prasad ji for your motivation also today. So I don't want to take much of your time. So really, I'm very happy to be part of this celebrations. It's a national festival. Thank you very much. భారత రాజ్యాంగము దాని యొక్క ప్రధాన రచయిత, అందులో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అన్నీ కూడా మనకు సార్ కులంకుశంగా చెప్పారు. మీరు చెప్పడం, దాని ఆన్సర్ చెప్పడం వల్ల కూడా మీకు ఎంత నాలెడ్జ్ ఉండేది కూడా మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఇక్కడ సంతోషించదగ్గ విషయం ఏమిటంటే, ఏ ఫంక్షన్లో పోయినా కానీ నెహ్రూ టోపీలు వేసుకొని చాలా మంది పిల్లలు కనబడతా ఉంటారు. బట్ ఇక్కడ చాలా మంది అంబేద్కర్ కనబడతారు. ఇది చాలా ఎందుకంటే డ్రెస్ వేసుకొని చూస్తాను చాలా స్కూల్ ఫంక్షన్స్లో, అన్ని ఫంక్షన్స్లో చూసుకుంటాను. నెహ్రూ టోపీ పెట్టుకొని ఫ్లవర్ పెట్టుకొని అంతా కనబడతాను. అవి కూడా జాతీయ నాయకులే. కానీ ఇక్కడ ఇంతమంది అంబేద్కర్ల మధ్య ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మనం ఇక్కడంతా కూడా ఒకే యూనిఫామ్ వేసుకొని అందరూ సమానంగా కూర్చోవడానికి కారణం ఎవరు? దానికి మించి పార్లమెంటులో చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా పార్లమెంటులో చర్చ జరగాల్సిన పర్యాయాలు పార్లమెంటులో భారత రాజ్యాంగం మీద చర్చ జరగలేదు అనేది ఒక వాస్తవమైనటువంటి పరిస్థితి. ఇది 2 సందర్భాల్లో మాత్రమే ప్రధానంగా భారత రాజ్యాంగం మీద పార్లమెంట్లో చర్చ జరిగింది. 1949 నవంబర్ 26 మన ముసాయిదా కమిటీ రాజ్యాంగ నమూనాను అందించే సందర్భంలో, రెండవది 2015 సంవత్సరంలో అంబేద్కర్ గారి 125వ జయంతోత్సవం. ఈ తలకాయకి బ్రాహ్మణుడు అని, తలకాయ అంటే బ్రహ్మజ్ఞానం గలవాడు బ్రాహ్మణుడు, బోధించేవాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు పుట్టినవాడు బ్రాహ్మణుడు కాదు, జ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు. ఈ చెస్ట్ వచ్చి క్షత్రియుడు, శాస్త్రం ఉన్నవాడు, శక్తి ఉన్నవాడు, పరిపాలించేవాడు. ఈ భాగం వచ్చి వైశ్యుడు. ఇప్పుడు మనకు అనేక
అవసరాలు ఉంటాయి. అగ్నిపెట్టెలు కానీ, ఇంకో వస్తువులు కానీ అనేక వస్తువులు కొంటుంటాం కదా, అవి ఎక్కడెక్కడ తయారవుతాయో మనమే అక్కడల్లా అవి కొనుక్కోవాలి కాదు కదా. వ్యాపారం చేసేవాళ్ళు అవి ఎక్కడెక్కడో సేకరించి ఇక్కడ తీసుకొచ్చి ఒకసారి పెట్టి మనకు అమ్ముతుంటారు. అట్లా మనం తినే ఆహారాన్ని రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా అన్ని వర్గాలకు సముచిత న్యాయం ఏపీ సీఎం జగన్ నిష్పక్షపాతంగా అమలు చేయడం అభినందనీయమని మదనపల్లె జడ్పీటీసీ ఉదయ్ కుమార్, ఎంపీపీ రెడ్డమ్మ పేర్కొన్నారు. 72వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ పరిపాలనా విధానం, స్వేచ్ఛ, ఓటు హక్కు ద్వారా అందరికీ సమాన హక్కులు కల్పించిన ఘనత ఆయనదే అన్నారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రమణ, ఎంపీడీఓ లీలామాధవి పాల్గొన్నారు. ఈ భారత ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా పండగలాగా జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమం. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి ఈ నవంబర్ 26 అనేది 72 సంవత్సరాల క్రితం ఒక స్ఫూర్తివంతమైన నాయకుడు, స్ఫూర్తిదాయకుడు, ఈ భారతదేశ అభివృద్ధిని కాంక్షించిన వ్యక్తి, భారత ప్రజలను చైతన్యపరిచే విధంగా రాసినటువంటి ఈ రాజ్యాంగం ఈరోజు మన హక్కులను కాపాడుతూ ప్రతి ఒక్క పౌరుల ఈ దేశంలో ఎటువంటి అన్యాయానికి, ఈ అక్రమాలకు లోను కాకుండా భద్రత కల్పిస్తూ రాసినటువంటి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా గౌరవించి రాజ్యాంగం పరంగా అనుకూలించి నడుచుకునేదానికి ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా ముందుకు రావాలి. ఈ రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు కూడా మనకి ఎటువంటి హాని జరగకుండా రాసినటువంటి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్నీ కూడా మనం అందరం కూడా చదివి ప్రభుత్వం నుంచి ఏవైతే ప్రజలకు రావాలన్న హక్కులను పొందడంలో కూడా అందరూ కూడా పోరాట పథంలో పయనించవలసిందిగా ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ 10 కాలాల పాటు ఈ రాజ్యాంగము బద్దంగా ఉంటేనే మనము కూడా స్వేచ్ఛగా బ్రతకడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరూ కూడా ప్రతి పౌరునిపై ఉందని తెలియజేస్తూ ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి ముందుకు భావితరాలకు ఉపయోగపడే విధంగా మనం కూడా ముందుకు నడవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. మనము మన రాజ్యాంగాన్ని ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేసేటట్టు కొన్ని అంశాలను, రాజ్యాంగంలోని కొన్ని ముఖ్య అంశాలను ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేసేదానికి, అదేవిధంగా రాజ్యాంగ రూపకర్త అయిన మన అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈరోజు మనం ఈరోజు నవంబర్ 26వ తేదీన ఈరోజు జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగంలో అన్ని వర్గాల వారికి అందరికీ సంక్షేమ ఫలాలు, సమన్యాయం అందాలని, అదేవిధంగా వివిధ రాజ్యాంగాల్లో ఉండే మంచి అంశాలను, మంచి లక్షణాలను తీసుకొని మనకు ఒక లిఖిత రాజ్యాంగాన్ని పొందుపరిచిన మహానుభావాన్ని తలుచుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఈ రాజ్యాంగం మనకి ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ అయ్యేదాన్ని ఈరోజు మనం అన్ని రంగాల్లోనూ ముందుకు పోతూ అన్ని సంక్షేమ కార్యక్రమాలను కూడా అన్ని వర్గాల వారికి చెందేటట్లు చేసుకుంటూ మనకు ఫ్యూచర్కి కూడా ఇది మార్గదర్శకంగా ఉండేటట్లుగా మన భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రోజు ఇది. ఈరోజు మనం ఈరోజు అనుభవిస్తున్నవన్నీ కూడా ఆనాటి వీళ్ళ మహనీయుల పుణ్య ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నాము. కాబట్టి ఈరోజు మనం ఖచ్చితంగా ఈ రాజ్యాంగం మనకు ఈ సదుపాయాలు, అవకాశాలు అన్నీ కూడా ఆ రాజ్యాంగంలో పొందుపరచబడినవి ఆ మహానుభావుల వల్ల చలవ వల్లనే మనం పొందాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఈరోజు స్మరించుకొని అందుకోసమని ఈరోజు మనం అంబేద్కర్ గారిని స్మరించుకుంటున్నాము. ధన్యవాదాలు తెలియజేస్తాం. మన దేశానికి రాజ్యాంగం రాసి 72 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనకి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947లో స్వాతంత్రం వస్తే 1950 నవంబర్ 26వ తారీఖున మన దేశానికి ప్రపంచ దేశాలు గర్వించే విధంగా మన దేశానికి భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజు ఈరోజు. ఈ రోజు నవంబర్ 26వ తేదీన మన స్వాతంత్ర ఫలాలందరూ కూడా సమానంగా అనుభవించే విధంగా ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా స్వాతంత్రంగా బతికేదానికి ఈ భారత రాజ్యాంగంలో అమలుపరిచిన విధంగా ఈరోజు అందరము కూడా అంబేద్కర్ గారిని స్మరించుతూ గుర్తు చేసుకుంటూ ఈ రాజ్యాంగంలో ఉన్న హక్కులను అన్నీ కూడా కాపాడే విధంగా ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. భారతదేశ మానవ జీవన విధానం, ఓటు హక్కు ద్వారా పరిపాలన విధానం,
అందరికీ సమానత్వ హక్కులు కల్పించాలన్న సంకల్పంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగంగా ఆమోదింపబడిందని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేంద్రబాబు, జిల్లా నాయకులు ఆరేటి వాసు పేర్కొన్నారు. శుక్రవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి మదనపల్లి ఎంపీపీ రెడ్డమ్మ చంద్ర, ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా నివాళులు అర్పించి మాట్లాడారు. రాజ్యాంగాన్ని అందరూ చదివి రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడమే అంబేద్కర్కు మనమిచ్చే అసలైన నివాళి అని తెలిపారు. కార్యక్రమానికి మదనపల్లి మండల ఎంపీపీ రెడ్డమ్మ గారికి అదేవిధంగా ఇక్కడ ఎంఆర్పీఎస్ నాయకులందరికీ పేరు పేరు ఉద్యమం తీసుకుంటూ భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి ప్రపంచ దేశాల రాజ్యాంగాన్ని భారతదేశంలో ఉన్నటువంటి వేల సంఖ్యలో ఉన్న కులాలకు, వందల సంఖ్యలో ఉన్న మతాలకు, లక్షల కోట్ల సంఖ్యలో ఉన్న వర్గాలన్నింటినీ ఏకం చేస్తూ అందరి యొక్క గౌరవాన్ని, హక్కులు కాపాడుతూ తమ సమాజ నవభారత నిర్మాణాన్ని నిర్మించే లక్ష్యంగా భారత రాజ్యాంగం ఈరోజు ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కానీ రాజ్యాంగాన్ని రాష్ట్రంలో ఈ దేశం ఈ పాటికి ఎప్పుడో అనేక అసమానతలకు అనేక రంగాలు లోనై ఈ దేశం చక్కెర ముక్కలైపోయి భారతదేశమే ఔన్నత్యం చెప్పిన ఉండే అవకాశం లేదు. అయితే భారతదేశంలో ఉన్న ప్రప్రథమ మూడు రాష్ట్రపతి నుంచి మొదలుకుంటే చివరి అందరి యొక్క మనోభావాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం.